మన విశిష్ట అతిథి స్వామివారు శ్రీ డాక్టర్ శ్రీ కోట సునీల్ కుమార్ స్వామివారు విజయదుర్గం పీఠాధిపతులు ఉపపీఠం గూడూరులో ఉంటారు. వారి యొక్క అనుగ్రహ భాషణం ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గ పరాదేవతాభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హరి ఓం. నా మాట వెనకల వాళ్ళకి స్పష్టంగా వినపడుతుందా? సంతోషం. మరి చెక్ చేసుకోవాలి కదా. సంతోషం. సిద్దనకొండూరు గ్రామం కలవర మండలంలో అత్యంత ప్రాశస్త్యం పొందినటువంటి ఒక ప్రదేశంలో సాక్షాత్ ఈశ్వరుడు కొండపైన ఉండి కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిద్దనకొండూరు గ్రామవాసులందరినీ కూడా అనుక్షణం ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ తన భక్తులందరినీ కూడా విశేషంగా వారికి కావాల్సినటువంటి అభిష్టాలను తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంలో స్థల పురాణాన్ని బట్టి 600 ఏళ్ళు 300 ఏళ్ళని చెప్తున్నటువంటి ఈ క్షేత్రానికి శ్రీకృష్ణదేవరాయల వారి ఇక్కడికి వచ్చేసి ఈ క్షేత్రంలో శివలింగం ఉన్నది అన్న విషయం గమనించడానికి పూర్వంగానే పేరు తెలియనటువంటి ఒక సిద్ధయోగి ఈ క్షేత్రంలో స్వామివారిని స్థాపన చేసినటువంటి స్థల పురాణం అత్యంత ప్రామాణికమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది. 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన జరిగినటువంటి మూర్తి యొక్క ప్రభావం కేవలం సిద్దనకొండూరు కాకుండా అనేకమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ప్రభావితమవుతున్నటువంటి ఈ క్షేత్రంలో ఇవాళ నేను ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ గమనిస్తే చాలా ఆ చుట్టూ పరిసర ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరూ కూడా ఎంత అదృష్టవంతులు, ఎంత సంతోషంగా ఇక్కడ ఒక వైశిష్టమైనటువంటి శక్తిని పొంది ఉన్నారో అని చాలా ఆనందమైంది. కొద్దిగా నాకు ఈర్ష్య కూడా ఏర్పడింది, నేను లేకపోయాను ఇక్కడ అని. అంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే 15 ఎకరాలలో యువకులంతా కలిసి అత్యంత అద్భుతంగా చెట్లను నాటించి ఆ చుట్టూ వాతావరణాన్ని చాలా ఘననీయంగా ప్రకృతి రమణీయంగా మార్చినటువంటి ఈ ప్రాంతవాసులకు మనసావాచ కర్మణ ఆ యువకులందరికీ కూడా ప్రత్యేకంగా మిత్రులు ఇవాళ నేను చూసా, వారు కూడా వారి పేరు లక్ష్మీకాంత్ వారు వారి సిద్ధంగా మిత్రులంతా కూడా ఎంతో బ్రహ్మాండంగా. కారణం ఇవాళ యువకుల పరిస్థితి ఎలా ఉంది అంటే పల్లెటూళ్ళలో ఎట్లా ఉన్నా పట్టణాల సంగతి చెప్తూ ఉన్నా. రాత్రి 1 గంటకి 1:30 చేతిలో ఒక పెద్ద అస్త్రాయుధం మన చేతిలో మొబైల్. 24 గంటలు మనకేం పోయింది, తిప్పుకుంటూ ఉంటే రీల్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, లేదని అనుకుంటే యూట్యూబ్లో రీల్స్ వస్తూ ఉంటాయి, ఏమీ లేదని అనుకుంటే ఏదో ఒక పనికి మాలిన దాన్నైనా ఓపెన్ చేసుకుని వాట్సాప్లో ఏదో ఒకటి చూసుకుంటూ రాత్రి 1 గంట 2 గంటల దాకా మేల్కొని ఉదయం పూట 9 గంటలకు తక్కువ లేకుండా నిద్రలేచి అప్పుడు తెల్లవారుజామున నిద్రలేచినట్టుగా పళ్ళు వేనుకొని హడావుడి చేసేటటువంటి యువత ఉన్నటువంటి కాలంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువత ఆ దేవాలయం కోసంగా ఆ చుట్టూ 15 ఎకరాలు చెట్లు నాటించారంటే మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్నటువంటి నిబద్ధత నాకు నిజంగా చాలా మనసుకు ఆకట్టుకుని ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకున్నటువంటి హైందవ ధర్మంలో చీకటితో లేచి ఉదయాన్నే సూర్యుడిని చూస్తున్న దగ్గర నుంచి మళ్ళీ చంద్రుడికి మనం టాటా చెప్పి నిద్రపోయేంత వరకు కూడా మనకు శక్తినిచ్చేటటువంటి శక్తి సంపన్నమైనటువంటి వారు ఇద్దరే. ఎందుకంటే కంటి ముందర అనేక దేవతల్ని మనం ఆరాధన చేస్తూ ఉన్నా కూడా మన కంటి ముందర కనిపించేటటువంటి దేవతలు ఇద్దరే, ఒకరు సూర్యుడు, 2 చంద్రుడు. ఆ సూర్య భగవానుడు ఉదయం లేచిన దగ్గర మనకు 6 నుంచి 6:30 మధ్యలో లేచినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మన లోపల విపరీతమైనటువంటి మనకు కావలసినటువంటి రెసిస్టెన్స్ పవర్ అని అంటాం.
ఆ రోగ నిరోధక శక్తి అని. ఆ రోగ నిరోధక శక్తిని అపరిమితంగా పెంచుతారు కాబట్టి పల్లె వాతావరణంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజు కూడా 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా చక్కగా బ్రతుకు సంతోషంగా ఉంటున్నారు. అప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే కారణం ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన వాతావరణానికి అలవాటు పడ్డమే. ఆ వాతావరణానికి అలవాటు పడేటటువంటి ఒక అద్భుతమైన క్షేత్రమే ఈ సిద్ధనకొండూరు ప్రాంతం. ఈ ప్రాంతాల్లో వాసులందరికీ కూడా నిజంగా భగవంతుడే మీ వెనక నుండి నడిపిస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ చూశాక నాకు ఎంత సంతోషమైంది. అది కాకుండా మీకు ఉండేటటువంటి నాయకులు కూడా ఎంత మంచి వాళ్ళు. పాపం అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడో కాణిపాకం కాళహస్తిలో ఎక్కడో చూసా, ఇంకెక్కడ గమనించలేదు నేను. అటువంటి మన ద్వారకా తిరుమలలో కూడా చూసా. 27 నక్షత్రాలకి 27 చెట్లను నాటిస్తున్నారు. ఇప్పుడే చెప్పే వాళ్ళకి ఇక్కడ కనిపిస్తే 9 గ్రహాలు కూడా కట్టించిందమ్మా. గ్రహానికి సంబంధించింది కానీ నక్షత్రానికి సంబంధించింది కానీ ఎవరికి ఏ లోటు లేకుండా, ఎందుకంటే మీరు బాగుంటే అందరూ బాగుంటారు కదా అంటూ అక్కడ కొన్ని మార్పులు కూడా చెప్పేవాళ్ళు. పాపం అన్నింటికీ సమర్థించారు. ఎందుకంటే ఈ గ్రామస్తులు బాగుండాలని. ఇది చాలా సంతోషమైంది. ఇంకా ఇట్లాంటి వాతావరణం ఉంటే కరోనా ఏం చేస్తుంది మనల్ని, ఇలాంటి విరోనా ఏం చేస్తుంది, ఇంకోటి ఏం చేస్తుంది. ఎప్పుడు ఆరోగ్యంతో ఉండగలిగినంత సమర్థవంతమైనటువంటి వాతావరణం మధ్యలో మనం ఉన్నాం. వాతావరణం మధ్యలో ఉన్నాం కానీ మనం వాతావరణంలో కలిసిపోతున్నామా అని ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం లేనటువంటి వ్యవస్థలు ఇవాళ బ్రతుకుతున్నామా అని అంటే కాదు. మనం సవ్యంగానే ఉన్నాం కానీ వాతావరణానికి అనుగుణంగా నడుచుకోవడం మర్చిపోయాం మనం. సఖ్యతగా ప్రతి ఒక్కరితో భుజం మీద చేయవేసుకుంటూ మాట్లాడడం మర్చిపోయాం మనం. సఖ్యతగా మనమంతా ఒకటే అనేటటువంటి ఆలోచన మర్చిపోయాం మనం. ఎవడు ఎలా ఉన్నా సరే నా కడుపుని నింపితే చాలే నాకు అనే ఆలోచనలో నిమగ్నం అయిపోయాం మనం. పరుల సేవ కోసంగా ఆలోచించాల్సినటువంటి మనస్సుని పూర్తిగా కోల్పోయాం మనం అని ఆర్ఎస్ఎస్ పెద్దలు అనేక పర్యటనలు బాగా గమనించుకున్న తర్వాత ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. ఇప్పుడు విజయదశమి నాటికి ప్రారంభమైంది. మొన్న 2025 విజయదశమి నాటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 100 ఏళ్ల కాలంలో సాధించినటువంటి విజయాలు ఏమన్నా ఉన్నాయా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క జీవన శైలి ఎలా నడవాలి, ఎలా ఉండాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, దానికి ఏం సభ్యత్వాలు ఉండవు. ఎవరైనా చేరవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా కూర్చొని అక్కడ చక్కగా ఉదయం జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వారు వీరు అనేటటువంటి భేదం లేదు. ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు మన దగ్గరకు రావడంగానే ఆయన అక్కడి నుంచి ఇచ్చేటటువంటి కిరణాలు వీళ్ళ ఇంట్లో కోటేశ్వరుడు వీడికి ఎక్కువ అందించాలా, వీళ్ళ ఇంట్లో పూరు గడుస్తుంది వీడికి తక్కువ అందించాలని అని అనుకుంటాడు. ఆయన అందరికీ సమమైన స్థానమే ఇస్తున్నాడుగా. మరి ఆయనకు లేనటువంటి భేదభావాలు ఆయన్ని అనుసరించి మనకెక్కడి నుంచి వచ్చాయి? దైవికమైనటువంటి సిద్ధాంతం ఏం చెప్తోంది? ఎవరైతే భగవంతుని ఆరాధన చేస్తారో, ఎవరైతే భగవంతుడి మీద పూర్తిగా జ్ఞాన సంపదను కలిగి ఉంటారో, ఎవరైతే భగవంతుని యొక్క నామంలో అనుక్షణ నిమగ్నం అవుతారో వారిని బ్రాహ్మణుడు అని అన్నారు. వారిని బ్రాహ్మణుడు అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని చెప్పండి, కులాన్ని బట్టి బ్రాహ్మణుడా, గుణాన్ని బట్టి బ్రాహ్మణుడా? గుణాన్ని ఎవరికైతే కలిగి ఉంటాడో వాడు బ్రాహ్మణుడు అన్నప్పుడు కులాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరంతా కూడా హిందూ ధర్మం యొక్క సమ్మేళనంలో ఒక వైశిష్టమైనటువంటి భగవత్ ఆచరణ కోసంగా అవసరమైనటువంటి ఒక విషయాన్ని వినడానికి వచ్చారంటే ఇప్పుడు మీరంతా బ్రాహ్మణులుగా లెక్క. ఎందుకని? జ్ఞాన సంపదను మీరు పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు మన మనస్సు ప్రయత్నం చేస్తుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరంతా కూడా బ్రాహ్మణుడు అనే విషయం మర్చిపోకండి. బ్రాహ్మణుడు అంటే కులం కాదండి, శూద్రుడు అంటే కులం కాదండి, గుణం. అది చేసేటటువంటి వృత్తిని బట్టి పెద్దవాళ్ళు నిర్ణయించారు తప్పిస్తే దానికి ఎక్కడ కూడా ఆపాదించాలి. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నీ గదిలో నీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమున్నాయో, నేను ఈ కులం ఆ కులం అనేటటువంటి పక్కన పెట్టండి. బయటకు వచ్చారా, ఎదుటి వ్యక్తి మీతో పాటు సమానమైనటువంటి వాడు, ఎదుటి వ్యక్తితో అదే విధమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడు నువ్వు కలిసి ఉంటావో సమాజంలో సమానమైనటువంటి ఆలోచనలు ఉండటం వల్ల విశేషంగా ఒకరికొకళ్ళు మాటని పంచుకునేటటువంటి సమయం ఏర్పడినప్పుడు ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగం వల్ల
సమాజం ఇప్పుడు ఒక ధర్మంతో చక్కగా నడవటం వల్ల ఈ వ్యవస్థ ఇంకా ద్విగుణీకృతమవుతుంది. ఇది ప్రధానంగా పంచ పరివర్తన అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఇచ్చిన అంశాలలో మొదటి అంశం అండి. రెండవ అంశం, ఇవాళ కుటుంబంలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా శత్రువు ఎవరండి? గట్టిగా చెప్పాలి. మొబైల్. ఇంకా ఎవరైనా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఎవరి ఇళ్లలో ఏ వస్తువులు ఎవరి చేతిలో ఉండినా లేకపోయినా వాళ్ళ చేతిలో ఉండేటటువంటిది ఏంటంటే ఒక ప్రమాదకరమైనటువంటి హానికరమైనటువంటి మన బాంధవ్యాన్ని పూర్తిగా తుంచగలిగేటటువంటి ఒకే ఒక ఆయుధం ఏదన్నా ఉన్నది అంటే భగవంతుడు చెప్పాడు, మీకు మధ్యలో ఉండేటటువంటి సఖ్యతను పోగొట్టడానికి కలిపురుషుడు త్వరలో ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, జాగ్రత్తగా ఉండమని. అప్పుడు ఎవరు గ్రహించలా, ఇప్పుడు గ్రహించారు అందరూ కూడా. ఇంటి పట్టను కూర్చున్న నలుగురు ఉంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు నలుగురు కూర్చుంటే నలుగురు 4 మొబైల్ పెట్టుకుంటారు. ఈయన ఒక మొబైల్ చూసుకుంటూ ఉంటాడు, ఆవిడ ఇంకొక మొబైల్లో అదేం సీరియల్స్ అవి, అత్త కొట్టిన కాపురము, లాంటి కోడలు కొట్టిన కాపురం, లాంటి కార్తీక దీపము, ఆ దీపము, రకరకాలు. కానీ ఇళ్ళలో ఎలా తయారైపోయాం? ఆ సీరియల్ ఏదన్నా వస్తే ఇప్పుడు మొబైల్ ఉన్నది, ఇంతకుముందు టీవీ ఉండేది, టీవీ దగ్గర పెట్టుకునేవాళ్ళు. టీవీ దగ్గర అది రావడం కానీ ఏం చేశారంటే వెంటనే దీంట్లో సిమ్లో పెట్టేసుకునేవాళ్ళు, అంటే తగ్గించి పెట్టుకునేవాళ్ళు మంట. నేరుగా వెళ్ళి ఆ సీరియల్లో ఎవరు కూర్చునేవాళ్ళు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చే లోపల మళ్ళీ మంట పెట్టి టక వంట చేసి మళ్ళీ పోయేవాళ్ళు. ఇది మీరు చాలా మంచి వాళ్ళమ్మా. ఇక్కడ వాళ్ళు, నేను మీ గురించి చెప్పలేదమ్మా, మీరు చాలా మంచి వాళ్ళు. మన గ్రామాల్లో తక్కువలేండి. ఇదైపోయిన వెంటనే ఏం చేసేవాడు, అక్కడి నుంచి రావడంగానే వాడు వెళ్తూ సీరియల్లో ఏం చేస్తాడు, రేపేం జరుగుతుందో కొద్దిగా వేస్తే వదిలేస్తాడు. ఇప్పుడు నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? సీరియల్ మీద ఉన్నాయి. ఇప్పుడు వెంటనే నీ ఆలోచనలు సీరియల్ మీద ఉంటే నువ్వు వండేటప్పుడు నీ ఆలోచన ఎలా ఉందో తినేవాడు కూడా ఆ సంస్కారమేగా ఉంది. మన పెద్దవాళ్ళు చెప్పింది అదే కదా, వండేవాడి సంస్కారాన్ని బట్టే తినేవాడి సంస్కారం. నిన్న మొన్నటి దాకా పిల్లవాడు చాలా సంతోషంగా ఉన్నాడు, నిన్న మొన్నటి తర్వాత నువ్వు వండడం సీరియల్ చూస్తూ వండిస్తున్నావు, వండిన తర్వాత తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పెట్టావు. ఆ పిల్లవాడు కూడా ఆ సీరియల్లో చూసినట్టు తల 10 సార్లు ఇటు తిప్పి, ఎందుకంటే ఆ సీరియల్ అదే పని, 3 సార్లు తల ఇటు తిప్పుతుంటాడు, దానికోసం ఆ ఎపిసోడ్ అంతా పోతూ ఉంటుంది. అదే పని వెంటనే ఏం చేస్తుంటాడు, వీడికి కూడా కత్తి తీసుకుని ఎవరైనా తీసుకెళ్ళి వాడిని ఎవరైనా మర్డర్ చేసేస్తామని చూస్తుంటాడు. ఎందుకని ఆ సీరియల్లో ఆ మర్డర్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ సీరియల్ మీరు చూశారు, అది వంట చేయడం వల్ల అది ఆలోచిస్తూ తినేవాడు కూడా అదే దృష్టి పడింది. సంసారంలో సవ్యత ఎక్కడుంది అప్పుడు? పోనీ నీ బిడ్డ ఒక గదిలో కూర్చుని మొబైల్ చూస్తున్నాడే, తల్లిదండ్రులుగా నీ పర్యవేక్షణ ఎంత ఉంది ఆ బిడ్డ మీద? వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఆ మొబైల్లో ఏం గమనిస్తున్నాడు, ఆ మొబైల్ ద్వారా వాడికి అవసరమైనటువంటి జ్ఞానం కాకుండా అనవసరమైనటువంటి ఏం చూస్తున్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులు వాటికి మనం చూడలేని పరిస్థితిలో ఉన్నామే. దానికని చెప్పింది ఆర్ఎస్ఎస్, అయ్యా కుటుంబం అంతా కలిసి కనీసం వారంలో ఒక్కసారి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుందాం, అసలు మన కష్ట నష్టాలు ఏదో చెప్పుకుందాం. మనం సవ్యంగా మాట్లాడుకోగలిగితే ఎదుటి వ్యక్తిలో ఉండేటటువంటి ఆలోచనలు ఏంటో, ఇవాళ మన కళ్ళ ముందర ఉన్నటువంటి పెద్ద సమస్య మీకు తెలియదు ఏమి లేదు. కంటి చూపు ద్వారా తల్లిదండ్రులంతా కూడా పిల్లల్ని గట్టిగా అదమాయించి పెట్టుకున్నా కూడా ఏ వాతావరణంలో తయారవుతున్నారు చిన్నపిల్లలు అంటే తమ చుట్టూ ఉండేటటువంటి స్నేహితులందరినీ పోల్చుకుంటూ మేము కూడా ఇంత సంతోషంగా లేకపోతున్నామే అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ మమ్మల్ని ఈ స్థాయి వరకు చదివిస్తున్నారే మా తల్లిదండ్రులు, వాళ్ళకి మేము రుణం ఎలా తీర్చుకోవాలనే ఆలోచన తగ్గిపోయింది ఈ మధ్య. అందుకని ఏం చేస్తున్నారు, ఇతరులను చూసి పోటీ పడుతూ పోల్చుకుంటూ ఆ పోల్చుకునేటటువంటి వ్యవస్థలో ఎట్లయిపోతున్నారంటే ఆ విలాసాలకు అలవాటు పడే పరిస్థితికి వస్తున్నారు. ఎప్పుడు ఆ విలాసాలకు అలవాటు పడతారో ఎదుటి వ్యక్తి ఏమి చెప్పినా దానికి ప్రలోభపడేటటువంటి పరిస్థితులు రావటం వల్లే ఇవాళ మన కళ్ళ ముందర ఈ జిహాద్ ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇవే కారణం. ఎందుకంటే అవతల వ్యక్తి ఏం చేస్తారు,
మాటలతో మనుషుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు మనం లొంగం? మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, వాళ్ళ శ్రమపడి వాళ్ళకి 3 పూటలా వాళ్ళు తినకపోయినా సరే నాకు కడుపు నిండా పెడుతున్నారు, వాళ్ళు 3 పూటలా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా 10 మంది దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకొచ్చైనా సరే నా బాగు కోసంగా, నా చదువు కోసంగా ఇంత కష్టపడుతున్నారు. పొలాల దగ్గరికి వెళ్ళి పొలాలలో శ్రమించి కష్టపడినటువంటి సొమ్ముని, ప్రతి రూపాయి విలువ తెలిసినటువంటి ఆ రైతు, ప్రతి రూపాయి విలువ తెలిసినటువంటి ఆ యజమాని ఆ రూపాయిని లెక్క కూడా చేయకుండా బిడ్డ సుఖం కోసం కష్టపడుతున్నాడే, ఆ కష్టాన్ని గుర్తించేలాగా పిల్లలకి విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగేటటువంటి ఆ పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడిన నాడే, పిల్లలు అర్థం చేసుకున్న నాడే సమైక్యమైనటువంటి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి విలువల్ని పిల్లలకు అందించిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి వారంలో కనీసం ఒక్కసారైనా మీ పిల్లలతో మీరు కూర్చోవాలి, మీరు మాట్లాడాలి, మీ ఇంట్లో ఇల్లాలతో మాట్లాడాలి. ఇల్లాలు కూడా భర్త సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బందులకి ఆయన గురవుతున్నా కూడా మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. అలాగే పాపం ఆ తల్లి ఉదయం లేచిన దగ్గర నుంచి రోజు శ్రమ పడుతుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె ఎలా ఉన్నది, ఏం చేస్తుంది, ఆమెకు మనం ఏ రకమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగాం, వీటిని కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించగలిగేటటువంటి ఒక వ్యవస్థ మనం వారంలో కనీసం ఒక్కసారి కనుక పెట్టుకుంటే అమ్మా, సత్యం చెప్తున్నా, ఆ కుటుంబానికి ఉండేటటువంటి ఆ విశేషమైనటువంటి అన్యోన్యత అది ద్విగుణీకృతమైనప్పుడు ఆ పిల్లలు కానీ ఆ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా ఇంకొకరికి పోయి తమ సమస్యను చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఉండదు. అలాగే పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉందిలేండి, కొన్ని చోట్ల పల్లెటూళ్ళ వాతావరణాలు ఉంటాయి, మగవాడికి తొందరగా హార్ట్ అటాక్ వస్తుంది కానీ ఆడవాళ్ళకి రాదనేవాళ్ళు. ఎందుకంటే మగవాళ్ళు ఏదైనా ఉంటే లోపల దాచిపెట్టుకుంటారు, బయటపడరు. కానీ ఆడవాళ్ళు అలా కాదు, నలుగురు ఒక చోట కూర్చుంటే ఒకరికి వెనకాల ఒకళ్ళు జల్లు వేసుకుంటూ కూర్చొని ఒక అరుగు దగ్గర నిలబడ్డారంటే ఊరిలో ఉండే విషయాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. మొత్తం అన్నీ పెంచుకుంటారు అక్కడ విషయాలు. వాళ్ళకి చెప్పు లోపల ఇంకేం ఉండవు, బయటపడిపోతారంతా. అట్లా మగవాళ్ళు బాగా బయటపడేవాళ్ళు కాదట. ఈవేళ పరిస్థితి అదేం లేదు, 4 గోడల మధ్య కూర్చుంటాం. అసలు ఆ అడుగులు ఎక్కడ పోయాయో, ఆ వ్యవహారం ఎక్కడ పోయిందో, ఆ సరదాగా కూర్చునే మాటలు ఎక్కడ పోయాయో, ఇవన్నీ పోయాయి. ఇవాళ నలుగురు ఒక చోట కూర్చొని ఆ ప్రేమగా మాట్లాడేటటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పరచుకోగలిగితే, మన మనసులో భావాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పేలాగా అర్థం చేసుకునేలాగా ప్రయత్నం చేయగలిగితే, ఇదిగో రేపటి నుంచి మనకు సమస్యలు. ఇంకా మూడవది, ప్రత్యేకంగా మన చుట్టూ మనతో మనం కష్టపడి శ్రమించినటువంటి మన పొలాల నుంచి వచ్చేటటువంటి పంట, ఈ ప్రకృతి కోసం మనం అనుక్షణం కూడా, ఈ ప్రకృతిని మనం అనుక్షణం కూడా వాటిని మనం ఆరాధిస్తూ వాటి ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తుల్ని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనకు సంబంధించినటువంటి బియ్యాన్ని, మనకు సంబంధించిన గోధుమల్ని, వీటిని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఏ ఊర్లైనా జొమాటో, టొమాటో, లేకపోతే అదేంటది ఇంకేదైనా స్విగ్గీ, ఇవి ఎక్కువైపోయాయి. ఈ ఫోన్లలో ఇవి నొక్కుకోవడం, వెంటనే అక్కడి నుంచి తెప్పించుకోవడం. అదేం తెప్పిస్తాడు? పిజ్జాలు, బర్గర్లు. ఇప్పుడు పల్లె వాతావరణంలో, పట్టణ వాతావరణంలో ఎక్కడ పోయినా కూడా ఫోన్లో కొట్టంగానే వెంటనే డెలివరీ. అది తీసుకొచ్చి వెంటనే అది తీసుకోవటం వల్ల ఏమవుతుంది? హృదయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రోగాలన్నింటినీ, శరీరానికి శ్రమ లేక వచ్చేటటువంటి రోగాల కారణం చేత చిన్న వయసులోనే రోగాల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనకు సంబంధించిన మన పట్టణాలలో, మన పల్లెల్లో మనం ఏదైతే సాగు చేసుకుంటున్నామో ఆ సాగు చేసుకునేటటువంటి వాతావరణంలో ఉన్న ఆహారాన్ని సవ్యంగా మనమే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నాలుగవది, మన దేశంలో మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి వస్త్రాలు, మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి, ఎందుకంటే విదేశీవి కాదు, మన వాళ్ళని మనమే ప్రేరేపించుకోవాలి, మన వాళ్ళని మనమే ప్రోత్సహించుకోవాలి, మన వాళ్ళని మనమే ప్రేమగా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకునేటటువంటి ఆ ప్రయత్నం జరిగింది అంటే దాని ద్వారా మన ఉత్పత్తుల వల్ల మన వాళ్ళకి మనం వ్యాపారం అందించడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇంకా ద్విగుణీకృతంగా బాగా వృద్ధి చెందడం వల్ల ఈ దేశంలో ఇంకా ఉత్పత్తి స్థాయి పెరగడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పారు. రాబోయేటటువంటి రోజుల్లో చెప్తున్నానమ్మా, యువకులకి భారతదేశం
ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వబోతోంది పరిశ్రమల విషయంలో. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూపు చూస్తోంది. దేశమంతా కూడా అనేక పరిశ్రమలు తొందరలో వస్తున్నాయి. ఇవాళ విదేశాలను వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకానొక నాటికి ఈ దేశానికే వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారాలలోనే వాళ్ళు ఇక్కడనే సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉద్యోగాలు చేసుకునేటటువంటి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ దేశ వ్యవస్థ అంత గొప్పది. అలాగే మన త్యాగాలకి మనమంతా కూడా ఎప్పుడు కూడా నిలబడినటువంటి ఒక గొప్ప వ్యవస్థ మన దేశం. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు దారిలో వెళ్తూ ఉంటే కొడుకుతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు తిరిగి ఇటు చూసే లోపల ఒక కారు బిడ్డను గుద్దు వేసి వెళ్ళిపోయిందండి. బిడ్డను గుద్దేయడంగానే బిడ్డ కిందపడిపోయాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నర్సు ఉంది, డాక్టర్ గారు లేరు. ఏమమ్మా డాక్టర్ గారు ఎక్కడమ్మా, కొంచెం అర్జెంటు, నా బిడ్డకి చాలా ఇబ్బందిగా ఉందని ఏడ్చేస్తున్నాడు తండ్రి. సార్ ఒక 10 నిమిషాలు వచ్చేస్తాడు, ఉండండి సార్ అనింది ఈవిడ. 10 నిమిషాలకి డాక్టర్ రాలా, 15 నిమిషాలకు వచ్చాడు. 5 నిమిషాలు ఆలస్యమైంది అనగానే విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది తండ్రికి. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నా కొడుకు ప్రాణాలు ఏంది, ఏమైపోయిండో, నువ్వు ఆలస్యం చేసి కొద్దీ వాడి ప్రాణాలు పోతే ఎవడు బాధ్యుడు అని నానా తిట్లు పెడుతున్నాడు. డాక్టర్ ఇవన్నీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ కుమారుణ్ణి చక్కగా అన్ని రకాలైనటువంటి సపర్యలు చేసి అతని కుట్లు కుట్టి అతనికి కావలసినటువంటి సర్జరీ చేసి బయటకు వచ్చి ఆ తండ్రి భుజం మీద చేయి వేసి, మీ అబ్బాయికి ఏం ఇబ్బంది లేదండి, ఆరోగ్యంగానే ఉన్నాడు, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడండి అని చెప్పాట. చెప్పేసి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోతున్నట్ట. ఈ తండ్రి అరే తొందరపడి డాక్టర్ గారిని ఒక మాట అనేసాను ఇందాక, క్షమాపణ కోరదాం అనుకున్నా కూడా నాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడే అని ఆలోచిస్తూ ఇటు తిరిగి చూస్తే అక్కడ నర్సు ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ ఉంటే వెళ్ళి, ఏందమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఏం లేదండి, ఆ డాక్టర్ గారు అబ్బాయి నిన్ననే చనిపోయాడు, అతను శ్మశానంలో ఉన్నాడు కొడుకు. కానీ ఇంకొక తండ్రి బిడ్డకి ఇటువంటి ఆపద కలిగినప్పుడు తన బిడ్డలాగా ఇంకొక తండ్రి ఏడవకూడదని వచ్చి ఆ బిడ్డకి సపర్యలు చేసేసి ఆ పిల్లవాడికి కావాల్సిన సర్జరీ చేసి మళ్ళీ శ్మశానానికి వెళ్ళాడు. ఇదమ్మా డాక్టర్, మన దేశంలో ఉండేటటువంటి డాక్టర్ యొక్క త్యాగ నిరతి. ఆయన అంత గొప్పగా, ఎందుకంటే మన ధర్మంలో ఉన్నటువంటిది ఏమిటంటే మనం త్యాగం చేసేటటువంటి గుణం మనకే ఉంటుంది. కేవలం నేను ఒక మగవారి గురించి చెప్పటల్లా, మాతృమూర్తులలో కూడా తల్లికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ త్యాగ నిరతితో కూడినటువంటి స్త్రీ చెప్తున్నాను మీకు ఒక విషయం. ఒక చిన్న పిల్లవాడిని తల్లి అనేక సందర్భాల్లో స్కూళ్ళకి తీసుకెళ్తూ ఉంటుంది. పాపం భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత చాలామంది ఆవిడని పెళ్లి చేసుకోమని అడిగారు. వద్దు నాన్న, నేను పెళ్లి చేసుకోనండి, నేను ఇలానే ఉంటాను నా బిడ్డ కోసము అని అనింది. అయితే ఈమెకు ఒక కన్ను గుడ్డిది, సరిగా ఉండేది కాదు. తర్వాత ఈ పిల్లవాడిని 7వ తరగతి సమయంలో స్కూల్కి తీసుకుపోతూ ఉంటే పిల్లలంతా కూడా వాళ్ళ అమ్మని చూసి హేళన చేస్తూ ఉంటే ఈ పిల్లవాడికి ప్రెస్టేజ్ అయిపోయింది. అయిపోయి, అమ్మ రేపటి నుంచి నువ్వు స్కూల్కి రావాక నీ మొహం చూసి నా స్నేహితులందరూ హేళన చేస్తున్నారు అని చెప్పాట. వాళ్ళమ్మ, నాన్న అలాగే నాన్న, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నేనేం అనుకున్నానా అని చెప్పి ఇంటికి వచ్చేసింది. 7వ తరగతి అయిపోయింది. ఆ ఊర్లోనే 10వ తరగతి దాకా బాగా చదువుకున్నాడు, మంచి స్థాయికి వెళ్ళాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నట్ట. తల్లిని మర్చిపోయాడు, బయట ఊరికి వెళ్ళిపోయి. కానీ తల్లి, నా బిడ్డ ఎలా ఉన్నాడో 10వ తరగతి దాకా నాతోనే ఉన్నాడు, 10వ తరగతి దాటిపోయిన తర్వాత ఎక్కడో ఊరికి వెళ్ళిపోయాడు, కానీ ఎలా ఉన్నాడో చూడాలి, ఎందుకంటే వాడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారని తెలిసింది. ఆయనకి తెలిసిన తర్వాత ఈవిడ ఉండబట్టలేక ఒకరోజు ఏం చేసిందంటే ఆ కొడుకు ఉన్నటువంటి అడ్రస్ను కనుక్కొని ఊరు వెళ్ళిందండి. వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూద్దామని ప్రయత్నం చేస్తే బయట అలా గేటు తీయడంగానే లోపల చూస్తే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఆవిడ మనవాళ్ళు, ఇది మనవరాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. ఆ మనవరాళ్ళు ఇద్దరు కూడా ఈవిడ్ని చూడడంగానే ఈవిడ కన్ను ఒకటి లేదు కదా, భయపడిపోయి బూచేడు అని చెప్పి అరుస్తూ లోపలికి వెళ్ళారు. కొడుకు తల్లిని గమనించి
తెలియనట్టుగా అడుక్కునే వాళ్ళకి పని బాట లేదా భిక్షగాళ్ళు లోపలికి వస్తారా పో బయటికి ఏం తరుగుతాడు. తరిగితే ఆ తల్లి ఇంత కూడా బాధపడలేదండి, ఇంత కూడా బాధపడలే. బయటకు వస్తూ నిందట, అమ్మయ్య నా కొడుకు ఎంత బాగున్నాడు, నా మనవరాళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళు ఇలాగే సంతోషంగా ఉంటే నాకు చాలేను అనుకుని వెళ్ళిపోయిందట ఆవిడ. కొద్ది రోజులకి కొడుకు ఆ సొంత ఊరికి వచ్చాట. ఎందుకు వచ్చాడంటే తల్లిని చూడడానికి రాలా. 10వ తరగతి దాకా పిల్లలంతా కలిసి చదువుకున్నారు కదా ఒకప్పుడు. వాళ్ళంతా కలిసి పాత విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని అని చెప్పి వీళ్ళంతా కలిసి ఒక సమావేశం పెట్టుకోవడానికి దానికోసంగా వచ్చాట. వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పాత స్నేహితులతో స్కూల్లో అంతా గడిపేశాడు. సాయంత్రం వెళ్తూ వెళ్తూ ఈమె ఎట్టుందో చూద్దాంలే అనుకుని వెళ్ళాట. ఎట్టుందో చూద్దాంలే అనుకుని వెళ్ళాట. ఇంటికి వెళ్ళేసరికి గది లోపల తల్లి అచ్ఛేదనంగా పడిపోయింది కింద నేల మీద. పడిపోయింటే నేరుగా వెళ్ళాడు, పలకరిస్తుంటే వాడు పలకటల్లా. కానీ చేతిలో ఏదో ఒక ఉత్తరం ముక్క ఉంది. బలవంతంగా ఆ ముక్కని ఆ ఉత్తరాన్ని తీశాడు. నాన్న, చిన్న వయసులో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను అనేక మంది రెండవ వివాహం చేసుకోమన్నా కేవలం నీ గురించే నేను వివాహం చేసుకోవాలి. ఒకానొక రోజు నేను నిన్ను అలా తీసుకుని వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉండగా దారి మధ్యలో నేను ఈ వైపు నీకేదో బిస్కెట్లు కావాలంటే అటు తిరిగి ఉన్నాను. నువ్వు నన్ను చూసుకోకుండా ముందుకు నడిచావు. ఒక ఆటో నిన్ను వచ్చి కొట్టిపోవడంగానే కింద పడిపోయి నువ్వు పడడంగానే నీ కన్నుకి ఒక గులకరాయి తగిలింది. ఆ గులకరాయి తగలటంగానే నీ కన్ను పోవడంగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటంగానే నీ కన్ను ఇస్తే ఆ పిల్లవాడి కన్ను వస్తుంది అంటంగానే నా కన్ను తీసి నీకు ఇచ్చాను, కానీ నేను గుడ్డి కాదు నాన్న, నా కన్ను నీకు అలా ఇచ్చాను. ఆ కన్ను ఇచ్చిన తర్వాత నువ్వు బాగా సంతోషంగా ఉండినావు. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసింది నాకు. తెలిసిన కారణం చేత నేను ఇవాళ ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావన్న నమ్మకంతో నీకు ఉత్తరాన్ని ఇస్తున్నాను నాన్న, ఎక్కడున్నా నువ్వు చల్లగా ఉండాలా అనేదట తల్లి. వీడు ఏడుస్తున్నాడు, కానీ ఆ తల్లి చేసినటువంటి త్యాగానికి తీర్చుకోవాల్సిన రుణాన్ని మాత్రం తీర్చుకోలేకపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమైక్యంగా ఒక కుటుంబంలో నలుగురం చక్కగా మాట్లాడుకొని కష్ట నష్టాలు చెప్పుకున్నప్పుడే ఆ కష్ట నష్టాల కారణం చేత ఎదుటి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకున్నప్పుడే ఆ కుటుంబంలో అన్ని సమస్యలు విడిపోతాయి. ఇవాళ ఆ సమైక్యమైనటువంటి ఆ కుటుంబం కోసంగా మనం ప్రయత్నం చేయకపోవటం వల్ల ఎవరికి వాళ్ళు ఉండటం. ప్రత్యేకంగా మరీ ఎలా తయారవుతామంటే, నా కొడుకులు ఉన్నారు, నా కొడుకు వాడు సంతోషంగా ఉండాలని వాడికి ఒక ఇల్లు సపరేట్గా ఇస్తాం, మనం ఒక ఇల్లు సపరేట్గా ఉంటాం. దీనివల్ల ఒక సమైక్య భావన లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి స్థితికి అనుగుణమైనటువంటి వాతావరణానికి భిన్నంగా అందరం కలిసి విశేషమైనటువంటి స్థానంలో ఈ ధర్మం కోసంగా, ఈ విశేషమైనటువంటి స్థాయి కోసంగా, ఎందుకంటే ఇప్పుడు ఇంత వాతావరణంలో ఇంత ఎండ ఉన్నా కూడా మేమంతా హిందువులం కాబట్టి మేమంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నామని మీకు ఉండేటటువంటి ఆ సంకల్ప సిద్ధి. నలుగురు కూర్చోండి, ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా పండుగ ఇంట్లో వాళ్ళే కాదు మొత్తం ఊరంతా కలిసి పంచుకోండి, ఊరంతా సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. ఒకరికొకరి బాధని మీరు మీ కుటుంబంలో ఉన్న బాధని మీ కుటుంబంలో పంచుకోండి, మీ ఊరుకున్న సమస్యని మీరంతా కలిసి మాట్లాడుకోండి. ఊరు సమస్యని ఇతరులు ఎవరు తీర్చాల్సిన అవసరం లేకుండా మీకు మీరే తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ మీ యువకులు ఎలాగైతే చెట్లు నాటుకున్నారో అలానే మీ గ్రామంలో మీకున్న సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగేటటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవాలంటే మన ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా సక్రమంగా నడుచుకుంటూ పోవడం. హిందూ ధర్మం ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంది, ఎదుటి వ్యక్తి మనస్సును బాధ పెట్టద్దు. నువ్వు 100 పూజలు చేయి, 100 పూజలు చేయి, 100 మంది దేవుళ్ళని నువ్వు ప్రార్థన చేసుకో, 100 మంది దేవుళ్ళు నీకు ఎప్పుడు కనిపించరమ్మా. కానీ ఎదుటి వ్యక్తి మనసుని సంతోషపెడితే మాత్రం తప్పనిసరిగా దేవుడు కనిపిస్తాడు, తప్పనిసరిగా కనిపిస్తాడు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, తప్పనిసరిగా కనిపిస్తాడు. ఇదొక్కటే కాదు, మీకు కడుపు నిండా ఎవరైనా మీ దారి మధ్యలో ఎవరైనా మీకు కనిపించి వాళ్ళెవరో అన్నమో రామచంద్ర అన్నారా, కడుపు నిండా ఇంత అన్నం పెట్టండి. ఆ అన్నం పెట్టినంత మాత్రం చేత తప్పనిసరిగా భగవంతుడు కనిపిస్తాడు.
నువ్వు 24 గంటలు నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటూ ఎదుటి వ్యక్తికి ఉండేటటువంటి కష్టాన్ని నువ్వు గుర్తించలేనప్పుడు నిన్ను భగవంతుడు తప్పనిసరిగా గుర్తించడమ్మా. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆయన అనుకున్నది నీవు అనుకున్నది నీకు జరగాలంటే, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, తరతరాలు ఒక కుటుంబంలో స్థిరంగా నిలబడతారు అంటే 100 మందికి కనీసం వాళ్ళు ఎక్కడో చోట ఒక తరం వాళ్ళు అన్నం పెట్టి ఉంటారు అంతే. మనం కూడా మన చేతనే ఉంది, మన తరాలంతా కూడా సంతోషంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఈ జగత్తు మొత్తం మీద కూడా తృప్తిగా ఇది చాలు అని చెప్పగలిగేది కేవలం అన్నం పెడితే మాత్రమే. నేను నీకు ఒక 100 గ్రాములు బంగారం ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఇవ్వలేనులే, రేటు ఇప్పుడు 1,57,000 గ్రాములు పోయినట్టుంది, ఇప్పుడు ఇవ్వలేనులే. ఇస్తే ఒకవేళ 100 గ్రాములు ఇస్తే నువ్వేం చెప్తావు? వీడికి ఏం సొమ్ము వీడి సొమ్ము ఏం పోయింది, ఇంకో 100 గ్రాములు ఇస్తే వీడి చిన్న ఏమైనా పోయిందా అని అనుకుంటాం. కానీ ఒక ప్లేట్ నిండా అన్నం పెట్టాను అనుకోండి, మళ్ళీ కావాలంటే ఇంకొద్దిగా పెట్టించగలనా కానీ తోస్తూ ఉంటే మీరు తినగలరా? చాలు అని ఎక్కడో చోటు చెప్తారుగా. ఇక చాలు అని చెప్పగలిగేది కేవలం అన్నంలో ఒక్క దగ్గరే కాబట్టి ఎదుటి వ్యక్తి చాలు అని అనిపించుకొని సంతృప్తిగా ఉండగలిగేటటువంటి విశేషమైన స్థితి అన్నదానంలో ఉంది కాబట్టి అన్నదానానికి అంత విశిష్టత ఉంది. ఆ దేవాలయాలు కానీ ఒకవేళ మీరు ఇంట్లో చేయలేరు, ఆ దేవాలయం కేంద్రంగా ఎవరైనా అన్నదానం చేస్తుంటే పోయి లక్షణంగా మీరు చేయదు, అక్కడ వాళ్ళకి భాగం ఇవ్వండి. అలాగే ముఖ్యమైన ఒక్క విషయంతో నేను ముగించుకుంటా. భారతదేశంలో విదేశీయులు ఎవరు కూడా, బ్రిటిషర్లు కానివ్వండి, మొఘలాయులు కానివ్వండి, వీళ్ళెవరూ రాక పూర్వంగా మనమంతా ఒక కుటుంబంలాగా బతికిన వాళ్ళమే. కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఒక్క కారణం చేత 200 ఏళ్ల పైన వాళ్ళు పాలించిన సందర్భంలో మనకు అనేక మందిని వాళ్ళు మతాన్ని మార్చేటటువంటి ఒక ప్రయత్నం జరిగిన సందర్భంలో మనతో మన కుటుంబంలో మన సభ్యులైనటువంటి వాళ్ళే ఇవాళ మనకు తెలియకుండా వాళ్ళు దూరమై ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మన ఇంటికి రాలేక ఒక మతం పేరుతో వాళ్ళు ఎక్కడో నిలబడి ఆ మతాన్ని వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావాలని అనుకుంటున్నారు. కానీ రావడానికి ప్రత్యేకంగా ఒక కారణం దొరకటల్లా. ఆ కారణం ఏమవుతుంది, నిన్న మొన్నటి దాకా మనతో బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మన ఇంట్లో నిన్న మొన్నటి దాకా భోంచేశారు. వాళ్ళు ఆ భోంచేసే వాళ్ళు ఇవాళ ఎక్కడో మతానికి వెళ్ళిపోయి మా ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో తినొద్దన్నారండి, మా వాళ్ళు తింటే పాపం అన్నారు, ఇటువంటి మాటలు చెప్తూ మబ్బి పెట్టుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మాయి వాళ్ళ మన కళ్ళ ముద్ర. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా మన ధర్మాన్ని అర్థం చేసుకునేలాగా వాళ్ళందరినీ వెనక్కి పిలుచుకుని వాళ్ళందరికీ మన ఇంట్లో భోజనం చేసేలాంటి ఒక ప్రయత్నంతో మళ్ళీ వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిది కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్నగా మొత్తం మన కుటుంబ సభ్యులే వాళ్ళు అయినా సరే మనకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వెనక్కి రావాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి ఎక్కడో కొద్ది ప్రెస్టేజ్గా ఉంది. అలా తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ప్రత్యేకించి మాతృమూర్తిలో ఉందమ్మా. మీరే సమర్థవంతంగా చేయగలరా పని. ఎందుకంటే ఈ దేశంలో గొప్ప విశేషం ఏమిటంటే మనకు ప్రతి ఒక్కటి కూడా సాంస్కృతికంగా మనం చెప్పాలని అంటే సైన్స్లో తీసుకోండి, దేంట్లో అయినా తీసుకోండి, ఆడవాళ్ళు పెట్టుకునేటటువంటి గాజులు శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తాయి. బొట్టు ఎవరైనా పెట్టుకోవాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోమంటారు? నుదుటిన ఇక్కడ మనకు బ్రుకుటికి మధ్యలో ఒక ఆజ్ఞా చక్రం దగ్గర ఒక సన్న రంధ్రం ఉంటుంది. దీని ద్వారా మనం ఎప్పుడైతే పసుపుతో ఉన్నటువంటిది కుంకుమ పసుపుతో కలిపి చేస్తారు, అది పెట్టుకోవడం వల్ల లోపలికి కావాల్సినటువంటి జ్ఞానం వెళ్ళటం కాకుండా యాంటీబయాటిక్ లాగా మనకు పనిచేస్తూ అది అనారోగ్య పాలు కాకుండా మనల్ని సంపూర్ణంగా ఉంచుతుంది. బొట్టు అంత గొప్పదమ్మా. అలాగే కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు మొదలుకొని చేతికి వేసుకునేటటువంటి గాజులు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా మన ధర్మం మనకి చక్కగా మనం జీవించే విధానాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మన మొహాన బొట్లు లేవు అని అంటే మనం ఇంకోలాగా ఆలోచిస్తాం. కానీ అవతల వాళ్ళు బొట్టు పెట్టుకోకపోవడాన్ని మనం చెప్పాలి, వాళ్ళకి తప్పుని అర్థం చేసుకునేలాగా. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అలా పెట్టుకోకపోతే నీ తరాలంతా కూడా సంతోషంగా ఉన్నారు, ఇవాళ పెట్టుకోకపోవడం వల్ల నీలో అశాంతి ఉంది, నీ చుట్టూ ఉండే వాళ్ళకి అశాంతి ఉందన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. మనం పెట్టుకుని చేసేటటువంటి పండుగలు ఎంత గొప్పగా చూడండి. మనకి భోగి పండుగ వస్తుంది,
వెంటనే ఏం చెప్తారు, వాతావరణం ఎలా ఉంటుంది, మంచు విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో లోపల కఫం చేరుంటుంది. దానికోసం ఏం చేశారు, రక్త ప్రసరణ సవ్యంగా అవ్వగలిగేటటువంటి అరిసెలు పెట్టుకోమన్నారు. ఇవి తినటం వల్ల ఏంటి, లోపల కఫం అంతా కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరిగి ఇబ్బంది ఉండదంటారు. ఉదయాన్నే ధనుర్మాసం అని చెప్పి స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మనం గోదాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తాం. పొంగలు పెడతారు వాళ్ళు, చూసారు ఎప్పుడైనా? పొంగట్లో ఏం చేస్తారు, మిరియాలు, జీలకర్ర. ఎందుకు, ఇవన్నీ కూడా లోపల ఉంటే కఫాన్ని తగ్గిస్తాయి. అలాగే మీకు మళ్ళీ ఎండాకాలం దగ్గరికి వచ్చేసరికి మనకు వసంతంలో మొదలవడంగానే మొదట ఏం చేస్తారు, చైత్రమాసంలో ప్రారంభం రోజు, ఉగాది రోజు ఏం చేస్తారు, మనకి వేపాకు ఇవన్నీ కూడా పెడతారు. ఎందుకని ఋతువు మారుతోంది. ఎప్పుడు ఋతువు మారుతుందో లోపల శరీరంలో మార్పులు రాకుండా దానికి ఆరోగ్యం కోసంగా, అంటే ప్రతి ఒక్కటి. అలాగే నువ్వు చక్కగా కార్తీక మాసం దగ్గరికి వచ్చావనుకోండి, ఉదయం నుంచి రాత్రి దాకా నక్తాలు ఉండమంటారు. నక్తాలు అయిపోయిన తర్వాత రాత్రి తినమంటారు. ఎందుకని, వాతావరణం నెమ్మదించి ఉంటుంది కాబట్టి, అజీర్ణం చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ తినండి అని చెప్పి. ఇలా ప్రతిదాన్ని. ఇదే కాదు, ఇంటి దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు తుమ్ముతాం. తుమ్మితే వెంటనే ఆగండి కాసేపు అంటారు. తుమ్మితే అపశకనం అని కాదు అర్థం. ఒకసారి తుమ్మితే గుండె వేగం ఉంది చూడండి, గుండె దగ్గర వేగము 10 సెకండ్లు బాగా తీవ్రంగా కొట్టుకుంటుందంటారు. అలా కొట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, వెంటనే గనక కదిలితే, ఆ కదిలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, తుమ్మిన వెంటనే ఒక 2 నిమిషాలు కూర్చోండి అని అంటారు. కూర్చొని నీళ్లు తాగి వెళ్ళండి అని అంటారు. దాన్ని అలా చెబితే అర్థం చేసుకోరు కాబట్టి ఒక అపశకనం అనే పదాన్ని వాడతారు మనం అంతవరకే. ప్రతి విషయానికి ఒక సాంకేతికమైనటువంటి అర్థం మన శాస్త్రీయంగా మన హిందూ సంస్కృతిలో ఉందమ్మా. దీన్ని అర్థం చేసుకుని మన హిందూ సమ్మేళనంలో ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన మీ అందరూ కూడా మన ధర్మం కోసం అనుక్షణం పాటుపడాలి. మనం బయట ఎక్కడికి వెళ్తున్నా సరే అందరం ఒకటే అనేటటువంటి ఆలోచనతో ఉండాలి. మన కుటుంబ సభ్యులతో మనమంతా కూడా కలిసి ప్రేమగా మాట్లాడుకోవాలి. అలాగే మనమంతా మనకు సంబంధించినటువంటి మన వస్త్రాలు, మనకు సంబంధించిన మన ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయేటటువంటి రోజుల్లో మీకు అన్ని శుభాలు జరిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధనకనక వస్తువాహనాలతో, మాతృమూర్తులంతా దీర్ఘ సుమంగళ యోగంతో, మీ మగవారంతా కూడా వారి వృత్తి వ్యాపారాల్లో అనేకమైనటువంటి ఉన్నత స్థానాల్లో ముందుకు వెళ్ళాలని అమ్మవారిని మనసావాచ కర్మణ కోరుకుంటూ, భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు అన్ని శుభాలు జరిగే కోరుకుంటూ హరివంత సత్ శుభం అవుతుంది. స్వామివారి మంచి అనుగ్రహణ భాషణం మన గ్రామ ప్రజలకి ఇవ్వడం జరిగినది. స్వామివారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో పెద్దన పరిచయం చేస్తాను. శ్రీ కొండూరు ఈశ్వరయ్య గారు, సమరసతా సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహ కన్వీనర్. శ్రీ వేణు గారు, ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా సహా సంపర్క ప్రముఖ్ వెనకాల ఉన్నారు. అదేవిధంగా శ్రీమతి అంజమ్మ గారు, నెల్లూరు జిల్లా మహిళా సహ